హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు కావ్యవర్స్ 2025. ఈరోజు ఒక వ్యాలంటైన్స్ డే గిఫ్ట్ ఐడియాతో మీ ముందుకు వచ్చానమాట. ఈ ఐడియా ఎవరైనా చాలా ఈజీగా చేసేయచ్చు అనిపిస్తుంది అనమాట. కానీ ఈ మెటీరియల్ ఉంటే ఈజీగా చేసేయచ్చు. సో వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. ఫస్ట్ అయితే నేను క్రేప్ పేపర్ తీసుకున్నాను. ఆ క్రేప్ పేపర్ని ఫోల్డ్ చేస్తూ వీడియోలో చూపించినట్లుగా ఫోల్డ్ చేస్తే మనకి ఫ్లవర్ రెడీ అయిపోతుంది అనమాట. సో ఫస్ట్ అయితే కష్టంగానే ఉంటుంది, తర్వాత అలవాటు అయిపోతుంది, వచ్చేస్తాయి. చాలా ఈజీగా వచ్చేసాయి. నాకైతే అంత ఇబ్బంది ఏం పెట్టలేదు ఫ్లవర్స్. సో నాకు కావాల్సిన షేప్స్లో నేను రోజెస్ చేద్దాం అనుకున్నాను, వ్యాలంటైన్స్ డే కదా. సో అలా చేసేసాను. అలా రౌండ్ చేస్తూ మనకు కావాల్సిన సైజ్ బట్టి దానికి ఫెవికాల్ అప్లై చేసి స్టిక్ చేసేసుకోవడమే. ఇలా నేను ఒక 7-8 ఫ్లవర్స్ చేసుకున్నాను అనమాట. ఇవన్నీ చేసుకున్న తర్వాత ఒక సైడ్కి పెట్టుకున్నాను. అంతలోగా నా దగ్గర ఒక పెళ్లి కార్డు ఉంది. ఆ పెళ్లి కార్డ్ని ఒక పీస్ తీసుకున్నాను నచ్చినట్లుగా. ఆ పీస్ని ఇలా కోన్ షేప్లో రెడీ చేసుకున్నాను ఫెవికాల్ గ్లూ తోటి. సో దీని లోపల మనం పేపర్స్ పెట్టుకున్నాం అనమాట. పేపర్ స్టిక్ చేసుకున్న తర్వాత ఇంకా మనం రెడీ చేసుకున్న ఫ్లవర్స్ అన్నీ స్టిక్ చేసేసుకున్నాను లోపల. నీట్గా అనిపించింది, చాలా బాగా వచ్చింది. అండ్ ఆల్సో ఇది చేస్తున్నప్పుడు అయితే చాలా ఎగ్జైట్మెంట్ మీద చేశాను అనమాట. నేను అసలు ఎప్పుడెప్పుడు అయిపోతుందా, ఎప్పుడెప్పుడు ఈ ఫైనల్ అవుట్పుట్ చూద్దామా అని చాలా వెయిట్ చేశాను. బట్ 1 అవర్లో చేసేసాను అనమాట. చాలా ఈజీ, ఎవరైనా డెఫినెట్గా ట్రై చేయండి. నేను ఈ బొకే మా హస్బెండ్ కోసం చేస్తున్నాను అనమాట. వ్యాలంటైన్స్ డే వస్తుంది కదా, సో అందుకని చేశాను. ఈ ఫ్లవర్స్ అన్నీ ఇలా స్టిక్ చేసుకున్న తర్వాత 1 by 1 మనకి బొకే రెడీ అయిపోయింది. ఇంకా పెద్ద టాస్క్ ఏంటంటే ఫ్రంట్ మొత్తం నీట్గా కనిపించడానికి మనం ఇక్కడ రెడీ చేసేసుకోవడమే. సో మీద అది ఎక్కువగా ఉంది అనేసి కట్ చేసేసాను అనమాట. తర్వాత నా దగ్గర టిష్యూ పేపర్స్ ఉంటే ఒక 3 టిష్యూస్ లైన్గా తీసుకొని దాన్ని మిడిల్లో ఫోల్డ్ చేస్తూ ఉంటే ఒక మంచి షేప్ వచ్చిందనమాట. దాన్ని మొత్తం ఈ బొకే చుట్టూరా దాన్ని పెట్టేసిన తర్వాత మనకి గిఫ్ట్ హ్యాంపర్స్కి ఉంటాయి కదా ఆ ఫ్లవర్స్, ఆ ఫ్లవర్ ఒకటి తీసుకున్న తర్వాత దానికి స్టిక్ చేసేసాను. చాలా బోరింగ్గా అనిపించింది, ఇలా కాదు అనేసి ఆ దగ్గర రెడ్ కలర్ మార్కర్ ఉందనమాట. ఆ మార్కర్ తోటి క్యూట్ హార్ట్ సింబల్స్ వేసుకున్నాను. సో హియర్ ఈజ్ ద ఫైనల్ అవుట్పుట్. నాకైతే చాలా నచ్చింది. మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఉంటా మరి, బాయ్.